11 అవుతుంది. ఈ 4 పాయింట్లు చెప్పలేను, జస్ట్ టూకీగా కొన్ని మాటలు చెప్తాను. పిల్లరా, ఆరాధన అనే మాట బైబిల్లో చాలాసార్లు ఉంటుంది. అంటే వర్షిప్. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనం చదవండి ఒకసారి. అయితే యథార్థముగా ఆరాధించువారు, ఇది ఎవరు చెప్తున్నారు? ఈ చెప్పింది ఎవరు? చదవండి అమ్మా. ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. కింద ఎవరిది అడ్రస్? తండ్రి కోరుచున్నాడు. చాలా మంది ఆరాధన అంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము స్తోత్రం, ఇది ఆరాధన అనుకుంటున్నారు చాలామంది ఆరాధన అంటే 2 పాటలు పాడడం అనుకుంటున్నారు. అవి సాంగ్స్. పాడడం వేరు, ఆరాధించడం వేరు. ఈ మధ్యకాలంలో టీవీలో చాలా ఆరాధన వస్తున్నాయి. అవి ఆరాధనలు కాదు, అవి ఆరాధన పాటలు పాడడం, అవి స్పెషల్ సాంగ్స్ పాడడం. అవి ఆయన మనం చెప్పాడు కదా, జిగి లైట్లు, జమ్ జమ్ జమ్లా ఇవి చేయడం, ఓ అని ఆడడం, ఇవి ఉద్రేకపూరితంగా చేసేవి. కానీ అయితే యథార్థముగా ఆరాధించువారు దేంతో ఆరాధిస్తారట? వాళ్ళు ఆత్మతోనంటే ఎక్కడ ఉంటుంది అది? నోట్లో ఉండదు అది. ఇవి అర్థం కాక చాలాసార్లు ఏంటంటే ఇమిటేషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆయన చాలా మంచి ఆరాధన సాంగ్ పాడాడండి, ఇల్లీన అంటే వాళ్ళకి అది ఆరాధన అనిపించవచ్చు. ఆరాధన అనేది నీకు వ్యక్తిగతంగా ఉండే ఒక ప్రక్రియ. నీకు వ్యక్తిగతంగా నీలో నుంచి ప్రభావితంగా వచ్చే ఒక ప్రక్రియ. నీ సంఘానికి ఉండే ఒక ప్రభావితమైన వ్యక్తిత్వం. అదే అంటాడు, యథార్థముగా ఆరాధించువారు. అంటే ఆరాధనలో కూడా దొంగ ఆరాధన ఉంది, యథార్థంగా ఆరాధించే ఆరాధన ఉంది. ఉద్రేకపూరితంగా ఆరాధించే ఆరాధన కూడా, ఉద్రేకపూరితంగా ఇదంతా ఏంటిది? ఉద్రేకపూరితమైన ఆరాధన. మన సంఘంలో ఉద్రేకపూరితమైన ఉండదు. మీరు ఎప్పుడైనా మీరు ప్రసంగాలు వేసుకొని చూస్తారా? మన ప్రసంగాలు, మన ఆరాధన చూడండి, ఏడుస్తుంటారు. ఊరు వాళ్ళందరివి చూస్తారు కొన్నిసార్లు. మీరు ఎలాగ ఆరాధిస్తారో చూడండి మీరు ఒకసారి. ఏడుస్తుంటారు, కొంతమంది గుండె మీద చేసుకుంటారు, కొంతమంది తల పట్టుకుంటుంటారు. నేను చాలా సంతోషిస్తుంటాను మన ఆరాధన. అలాగా కొంతమంది అయితే లీనమైపోతుంటారు, కొంతమంది ఇటుతున్నారు, అటు తిరిగిపోతుంటారు. ఉద్రేకపూరితమైంది. అది ఉద్రేకం. ఉజ్జీవం అనేది మనిషిలో నుంచి బయటకు వస్తుంది. ఉద్రేకం అనేది ఆత్మలో నుంచి కాదు. ఉద్రేకం అనేది శారీరకంగా వస్తుంది. ఆత్మలో నుంచి వచ్చేది ఉజ్జీవం, శరీరంలో నుంచి వచ్చింది ఉద్రేకం. కనుక ఈ స్తుతి అనే మాట ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి వచ్చింది, న్యూ టెస్ట్మెంట్లో నుంచి కాదు. స్తుతి అనే మాట ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వచ్చేది. ఈ హల్లెలూయా అనే మాట హలోల్ అనే మాట నుంచి వచ్చింది. అప్పుడు నేను బాగా స్టడీ చేసి ఆ పుస్తకాలు చూసి ఈ పుస్తకాలు చూసి నేను రాసుకున్న నోట్స్ ఇది. హలోల్ అనేది తరచుగా ఉపయోగించుకునే పదం ఇది. 88 సార్లు ఈ హలోల్ అనే మాట ఉపయోగపడ్డది. దీనికి 7 రకాలైన పర్యాయ పదాలు ఇచ్చారట. ఏది కూడా నేర్చుకోకుండా ఇది చాలు, ఇది మాకొచ్చు, మాకు తెలుసు అనుకోకూడదండి. ఒకానొకప్పుడు ఈ లైట్లు లేవు. ఈ లైట్లు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ లైట్లే వాడుతున్నారు. ఒకానొకప్పుడు మన పితరులకు నూడిల్స్ అంటేమో తెలియవు. ఇప్పుడు నూడిల్స్ వచ్చాయి, తింటున్నారు. చాలామంది అప్పుడండి
సోడు జావ తింటే ఎలాగుండి తెలుసండి. అప్పుడు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు వీళ్ళు తినరే, మన పిల్లలు తినరే, తింటి ఇసిరేస్తున్నారు. బలమే కాదను, కాదు, వాళ్ళు తినరు. హలోల్ అనే పదము నుంచి వచ్చింది. ఇది 88 సార్లు వాడబడ్డది పాత నిబంధనలో. ఇది వాడబడ్డానికి అర్థం ఏంటంటే స్తుతిని ఉత్పత్తి చేయనమాట. అంటే గుండె నిండిపోయిన తర్వాత స్తుతి అనేది గుండెలో నుంచి బయటికి ఉత్పత్తి చేస్తుందట. అంటే స్తుతి అనేది ఆల్రెడీ ప్రిపేర్ అయింది కాదు, అది ముందు నీ గుండెలో నీకు ఏర్పడాలి. నీ గుండెలో ఆ స్తుతికి కావలసిన కారణాలు కావాలి. దేవుడు చేసిన మేళ్ళు అవ్వచ్చు, దేవుడిచ్చిన స్వస్థత అవ్వచ్చు, నీ గుండె నిండిపోయిన పరిస్థితిని బట్టి. ఆ కుర్రాడు చెప్పాడు, ఇక్కడొచ్చామో డాక్టర్ వచ్చామో 2 అరగంటలో చచ్చిపోతాయి అన్నాడని. చంద్రకళ చెప్పింది, నాకు డబ్బులు లేవు, లోన్ దొరకదన్నాడని. అంటే వాళ్ళు లేనిది దేవుడు ఏం చేశాడు? ఉత్పత్తి చేశాడు. అందుగురించి నిలబడి సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఉత్పత్తి అయినది బయటికి పంపించడమే ఆరాధన. ఇప్పుడు ఎవరో పాడిన పాట పాడడం కూడా ఆరాధనే కాదని నేను, కానీ అది నువ్వు అనుభవించకుండా పాడితే అది ఆరాధన కాదు. ఆ పాటలో ఉండే మాటలు నువ్వు ఎంజాయ్ చేయాలా, నీ మనసులోకి రావాలా, నీ హృదయంలోకి రావాలి. అవి మనస్సులోకి రావాలి, అవి నీ హృదయంలోకి రావాలి. అది దావీదు రాసి ఉండొచ్చు, డిఎస్విఎస్ కుమార్ రాసి ఉండొచ్చు, ఇంకెవరో రాసి ఉండొచ్చు. ఆ మాటలు కనుక రెండోది హిల్లవి, రెండో మాట హిల్లవి. మూడోది షబాత్. ఇవన్నీ కూడా ఆరాధన కొరకు వాడబడిన మాటలు. ఇవి ఆరాధన కొరకు మాడబడి, అంటే టైం లేదు కనుక త్వరగా 47వ కీర్తన 1వ వచనం చూడండి. 47వ కీర్తన 1వ వచనం. చప్పట్లు కొట్టుడి. ఆరాధనలో ఏం చేయాలట? కొట్టండి ఒకసారి. ఆపండి. పాటలు పాడినప్పుడు చప్పట్లు కొట్టలేదు వీళ్ళు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అంటే చప్పట్లు కొట్టడం కూడా ఆరాధన. ఇది కొంచెం జ్ఞానం ఉపయోగించాలి. పాటలు పాడినప్పుడు చప్పట్లు కొట్టడం వేరు, దేవుడు చేసిన మేళ్ళను బట్టి చప్పట్లు కొట్టడం వేరు. నేను ఇంతకుముందు ఒకసారి చేయించాను మీకు. ఇప్పుడు ఆ చప్పట్లతో ఆరాధన చేద్దాం మనం. మీ చేతులు రెడీ చేసుకోండి. అందరూ ఒకసారి అర్రెర్రే నేను కొట్టినట్టు కొట్టండి. అర్రెర్రే నేను ఒకటి కొడితే మీరు ఒకటే కొట్టాలా? నేను కొట్టిన తర్వాత మీరు కొట్టాలండి. ఇది వన్ కైండ్ ఆఫ్ ఆరాధన. అర్థమైందా మీకు? వాక్యం వినేటప్పుడు చప్పట్లు కొట్టడం కూడా దేవుణ్ణి ఎంత చక్కగా ఉందో చూసారా? ఈ వర్షిప్ ఎంత చక్కగా ఉందో చూడండి. దీనికి పాట పాడవసరం లేదు, మోగోడు కొట్టొచ్చు, చెవిటోడు చేయొచ్చు. అంటే బహుశా నేను అనుకుంటున్నాను, సర్వజనులారా అంటే దీంట్లో మోగోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, చెవిటోళ్ళు ఉన్నారు. వాక్యం కొంచెం లోతుగా వెళ్తే గుడ్డోడికి కనబడదు ఏటవుతుందో, కానీ చప్పట్టు మాట కాడికి ఏం చేస్తుంది? వినబడుతుంది. చెవిటోడికి వచ్చేమో చూస్తాడు, కానీ మనం ఏం చేస్తున్నామో తెలీదు, కానీ మన యాక్షన్ మట్టుకాడికే తెలుస్తుంది. చూసారా? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఇది ఏంటంటే కొరియాలో ఒక పాలాంగి చోయ్ గారు అసిస్టెంటు ఈ కైండ్ ఆఫ్ వర్షిప్ చేయడం నేను క్యాసెట్లో చూశాను. మనం ఇప్పుడు ఆరాధన చేద్దామని చెప్పి ఆయన చప్పట్టు కొడితే ఆయన వెనకత్తలు ఈయన కొట్టడం మొదలెట్టారు. వన్ కైండ్ ఆఫ్ ఆరాధన. మనం మన చర్చిలో మొదలెడదాం.
అక్కడ చదవండమ్మా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి ఆ, జయధ్వనులతో. రెండోది ఏంటట? జయధ్వనులతో. జయధ్వనులు అంటే మనకి మేలు కలిగినప్పుడు, మన ఇంట్లో అద్భుత కార్యాలు జరిగినప్పుడు ఏం చేస్తాం మనం? నా కొడుకు పాస్ అయ్యాడు, నా కొడుకు పాస్ అయ్యాడండి అని అంటామా? అనవే, కేకలేస్తాం, అరుస్తాం. అంటే మన సంతోషం, మన గుండెలో ఉండే సంతోషాన్ని బయటికి వ్యక్తపరుస్తాం జయధ్వనులతో. అంటే ఎప్పుడు అరిసిన గొంతు కన్నా ఆరాధనలో నీ గొంతు ఏం చేయాలా? జయధ్వని పలకాల. జయధ్వని ఏంటి? వాక్యం చదువుతుంటే ఎన్ని రకాలైన అర్థాలు వస్తాయో. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ప్రభు నీకు అందులో ప్రభు, ఏడవలసి వచ్చినప్పుడు ఏడాలా, నవ్వలసి వచ్చినప్పుడు నవ్వాలా, జయధ్వనులు చెప్పినప్పుడు జయధ్వనులు చెప్పాలా. మీరు ఆ మీదకు చూస్తే పొగడడం, గొప్ప చేయడం. హలోల్ అనే మాటకి పొగడడం, గొప్ప చేయడం, అతిశయించడం అంటే గర్వపడ్డే. మా బాబు ఎలాంటోడు తెలుసా? మా బాబు ఎలాంటోడు తెలుసా? నిన్న ఒక ఆయన వచ్చాడు, సార్ మీరు ఒక్క ఫోన్ చేస్తే అయిపోదు సార్ అని అన్నాడు. కూర్చోవయ్యా అని అన్నాను. కూర్చోవయ్యా అని అన్నాను. ఎవరో చేయమంటావు అని అంటే ఆయన పేరు చెప్పాడు. చేశాను. చేసిన తర్వాత లేచి నిలబడి అంటాడు, సార్ నాకు తెలుసు సార్, ఈ పని అయిపోద్దని నాకు తెలుసు సార్, మీ ద్వారా అవుతుందని తెలుసు సార్ అంటే ఆయన ముఖంలో గర్వం, అహంకారం. మా పాస్టర్ గారు ఇది చేయగలడు. మళ్ళీ కూర్చుని పెట్టాను. ఇది కాదు, నాకంట గొప్పోడికి మనం పిల్లలం, కూర్చోవయ్యా అని కూర్చుని పెట్టి చెప్పాను. ఇది అవ్వనే నేను ఫోన్ చేసినప్పుడు చేసినా చేయకపోయినా ఆయన చేస్తాడు, ఆయనకు ఫోన్ చేద్దామని కూర్చుని పెట్టి మళ్ళీ ప్రార్థన చేశాను. కూర్చుని పెట్టి మళ్ళా ప్రార్థన చేశాను. అలా ఆవిడ ఎక్కడే ఉంది, ఇప్పుడు మన మధ్యనే ఉంది అలా ఆవిడ. పేర్లు చెప్పను కానీ కూర్చుని పెట్టి, అయ్యా దేవా మేం చేసే ప్రయత్నం మేము చేసాం, రేపటికి మంచి న్యూస్ వచ్చేయాలి, మంచి రిజల్ట్స్ వచ్చేయాలి, మంచి రిజల్ట్స్ వచ్చేయాలి. అంటే మనం అతిశయించేది ఎవరి వలన అతిశయిస్తున్నాం? దేవుని వల్ల. దేవునికి స్తోత్రం. కనుక మళ్ళా 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 మెల్లగా చెప్తున్నారు మీరు. మనం అతిశయించిన ఎవరికి అతిశయించాలండి? అది అది జయధ్వని అంటే ఏంటి? అది సప్పడధ్వనికి కాదు. ఏం ధ్వని అది? జయధ్వని, అతిశయించే ధ్వని, గొప్ప ధ్వని. అంతేకాదు జామార్ అనేది. దీన్ని ఏంటంటే ఇంతవరకు మనిషి చప్పట్లు కొట్టాడు, నోట్ను ఉపయోగించాడు, తీగలను మేటడం అట. దావీదు స్తుతించేటప్పుడు సితారాను వాడాడు, తంబురును వాడాడు, తీగలను మేటడం. నేను ఈ మధ్యన పురుషోత్తమ చౌదరి గురించి చదువుతుంటే, ఒకరోజు శ్రీకాకుళంలో బ్యాప్టిస్ట్ చర్చిలో ఆయన పాస్టర్గా ఉన్నాడు కొంతకాలం. ఒకరోజు ఆయన కూర్చుంటే రామదాసు కీర్తనలు పాడుకొని అవతల రోడ్డు నుంచి ఆవిడ వెళ్తున్నాడట. గబగబ గబ పంచి కట్టుకొని వెళ్ళాడట ఈయన. రామదాసు కీర్తన పట్టుకొని భజన చేసుకుంటూ వెళ్తున్నాడట. వెంటనే వచ్చి ఈయన కీర్తన రాసి, ఈయన కూడా మరుసటి రోజు తలపాకు చుట్టుకొని ఇదేది సితారా పట్టుకొని ఈయన కూడా పాడుకొని వెళ్ళాడట దేవుడు పాట. ఎంత మంచి భక్తులు అండాలు. పాడుకొని వెళ్ళడమే కాకుండా దాసన్ దొరగారని ఒక దొరగారు ఉన్నారట. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇటు ఎక్స్పీరియన్స్. ఏమంటే ఆయన వచ్చాము రామదాస్ కీర్తన పాడితే, నేను వచ్చామో ఈ ఈ సితారా పట్టుకొని నేను పాడాను, యెహోవా మా అన్నా కాడా అనే పాట పాడుకొని వెళ్ళానంటే అప్పుడు ఆయన చెప్పాడట, పురుషోత్తం రేపు చర్చ్ ఓపెనింగ్ ఉంది కదా, చిన్న అప్పటికి మా చర్చి చిన్న షెడ్ అనమాట, చర్చ్ ఓపెనింగ్ ఉంది కదా, ఆ చర్చ్ ఓపెనింగ్ ఒక పాట రాయు. నేను అప్పుడు ఎస్పీ బిల్డింగ్ దగ్గర, అది మిషన్ కాంపౌండ్ స్థలం, ఇక్కడి నుంచి నేను భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా పంచి ఇది లాల్చి కట్టుకొని తలపాకు చుట్టుకొని ఇక్కడి నుంచి నేను రామదాసు లాగా వచ్చామో తంబురు సితారు పట్టుకొని ఇక్కడి నుంచి నేను డ్యాన్స్ వేసుకొని వస్తాను, అక్కడి నుంచి డ్యాన్స్ వేసుకున్నాడు. ఏంటి పిచ్చి అయిపోద్దాను మన పూర్వీకుల చరిత్ర వింటే. అటువంటి గొప్ప రాజ్యంలో పుట్టాం మనం, అటువంటి గొప్ప రాజ్యంలో, అటువంటి గొప్ప రాజ్యంలో పుట్టాం, అటువంటి గొప్ప రాజ్యంలో. ఎందుకంటే అది తీగలను మీటుతూ పాడడం, సంగీత వాయిద్యాలను ఉపయోగించడం, గీతాలాపన చేయడం, ఇది జామర్.
యాదవ్ అనే మాటకు అర్థం ఏంటంటే కృతజ్ఞతాభావంతో. కృతజ్ఞతాభావం అనేటప్పుడు సార్ మీ మేలు జన్మలకి మర్చిపోలేను సార్, ఇదేంటి భావం? ఈ దరిద్రమైన మాట ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో, ఏంటిది? థ్యాంక్స్ అండి. అది అంత సులువైన మాట. కానీ సార్ మీకు కృతజ్ఞతలండి అని చెప్పడం చాలా కష్టం. సారీ ఒకటి, థ్యాంక్స్ ఒకటి, ఇంగ్లీష్లో ఈ రెండు మాటలు. సార్ తప్పు చేశాను, నన్ను క్షమించండి సార్ అనడం వేరు. సారీ సార్ అదేంటి ఎంత ఈజీ అని అంటే కృతజ్ఞతాభావంతో వాడడం. కనుక ప్రియులరా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న తర్వాత మన దేవుడైన యెహోవా మనకు చేసిన మేళ్ళు, మన కొరకు పరలోకాన్ని నుంచి తన సొంత కుమారుని పంపించినందుకు, ఆయన రక్తాన్ని చిందించి మనకు రక్షణ ఇచ్చినందుకు, ప్రతి నిమిషము మనం చేస్తున్న ప్రార్థన తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని మనను బ్రతికిస్తున్నందుకు, ఒకానొకప్పుడు తిండి లేదు, ఒకానొకప్పుడు బొవ్వ లేదు, ఒకానొకప్పుడు సరైన వసతులు లేవు, ఈరోజు మనకు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత పెద్ద పోజు కొట్టేస్తుంటాం. కానీ మన పాత స్థితిని ఆలోచించాం. ఆయనకి మనం చెప్పాను కదా మీకు, ఆయనకి బాప్తిసం ఇవ్వలేదట పురుషోత్తం చౌదరికి. పురుషోత్తం చౌదరి అంటే వైష్ణవ కుటుంబానికి చెందినవాడు. ఆయన పూర్వకాలంలో రాజుల దగ్గర శిస్తులు వసూలు చేసి కట్టేవాడట. కనుక చాలా విలువ ఉండేది. అంటే నాయుడులు కర్ణాలు ఉండేవారు కదా, వాళ్ళు శిస్తులు కట్టేవారట. బాప్తిసం ఇవ్వడానికో వెళ్ళాడట. ఒక మిస్సమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడొచ్చేమో లండన్ మిషన్ అని వైజాగ్లో ఉంటే అక్కడికి పంపించిందట. ఆయన వచ్చాము, బాప్తిసం తీసుకుంటావా? అయితే ఇక్కడ బాప్తిసం కష్టం, నీకు చిలకరింపిస్తాను అన్నాడట. చిలకరింపిస్తానంటే బైబిల్లో అలా లేదు కదా, ముంచన బాప్తిసమే ఉంది కదా అని అన్నాడు. ముంచన బాప్తిసం అయితే మరి నేనెవ్వను, మరి ఎక్కడిస్తారన్నాడట. మద్రాసులో ఉంది, కటక్లో ఉంది, వరిస్సా వెళ్ళిపోవాలి నువ్వు అన్నాడట. వైజాగ్ నుంచి బాప్తిసం తీసుకోవడానికి కటక్ వరకు నడుచుకొని వెళ్ళాడట ఆయన. ఎంత మహానుభావుడు చూడండి. అడవుల్లో గుండా దీని గుండా వెళ్ళి కటక్లో నడుచుకొని వెళ్ళాడట. అక్కడ బాప్తిసం పొందాడట. గంగావతి అనే నదిలో బాప్తిసం పొందాడట. ఆయన బాప్తిసం పొందిన రోజు 1000 మంది చూశారట. ఆ ప్రక్కనే కొంచెం దూరంలోనే సుభాష్ చంద్రబోస్ పుట్టాడట. ఆ కృతజ్ఞతా భావంతో ఆయన ఒక పాట రాశాడు. బాప్తిసం పొందిన రోజు అక్కడ ఒక విడోతో తనకి పరిచయం ఏర్పడి పాపంలో పడిపోయాడట. అమ్మో నేను పాపం చేశానని, ఇంక నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను పాపినైపోయాను నేనని ఒక మిషనరీ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలితే, నువ్వు పాపం చేయడం ప్రాముఖ్యం కాదు, ఒప్పుకున్నావు కనుక నువ్వు క్షమిస్తాడు దేవుడు, నీ పాపాన్ని క్షమిస్తాడు, ఆయనకి నువ్వు పాదదాసుడు అయిపోయావు, తొందరపడి వెళ్ళిపోవద్దు అని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం గురించి బోధిస్తే, అప్పుడు మళ్ళా శ్రీకాకుళం వెళ్ళిపోయి త్రాహిమా యేసునాథా దయచోడా రావా, ఎరిగి చెడిపోతివో మనసా, ఇక నీకు దిక్కెవరు సుమా. నాకు బుర్ర పిచ్చేవి 3 రోజులు అదే పని నాకు. అవి చదువుతుంటే అనిపించింది, ప్రభు నేనేం పెద్ద ఓడబొడిసేసాను, నేనేం సేవ చేస్తున్నాను, నేనేం సేవ చేయగలను ప్రభు. అలాట మహానుభావులు చేసిన పరిచర్యలో అటువంటి గడ్డ మీద నేనున్నాను. ప్రియులారా, మనము సామాన్యులం కాదు, ఈ లోకానికి రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డలం. ఆయన రక్తములో కడగబడిన వారం, మనము పరిశుద్ధమైన సంఘానిగా తీర్చబడ్డాం, ఆయన నిత్యము గణపరచబడిన వారం మనం. మనలో గర్వం, అహంకారం, అసూయ, ద్వేషాలు మొన్నేం చెప్పాడు ఆయన, అలాంటివి ఏమైనా ఉంటే ఏటనాలట, మనం ఏమనాలా, ఎలాగనాలా, మంచి బాగా చెప్పాడు ఆయన. ఎవడైనా సంఘంలోకి వచ్చి కుర్చీ కావాలని కోరుకుంటే ఏమనాలా, ఛే అంటే అర్థం ఏంటి, ఇలా అంటాడు సంఘంలోకి వచ్చేటయ్యా, నాకు కుర్చీ వేయలేదు,
నాకు పదవి ఇవ్వలేదు అని అనుకుంటే ఏటన్నలా? ఎందుకంటే మనందరి కొరకు రక్తం కార్చింది ఒకటే రక్తం. ఇక్కడ పేద గొప్ప కులము విద్య అవేవి లేవు. మనమందరము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, మనమందరము దేవుని స్తుతించడానికి వచ్చాం. సరే, ఇప్పుడు స్తుతిలో ఉండే అంశాలు దేవుని గొప్పతనాన్ని పొగడ్డం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించడం. స్తుతిలో ఉండే మరొకటి ఏంటంటే దహన బలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఒక స్తుతి అర్పణ. అంటే దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు అంటే ఎంత ప్రాముఖ్యమో దేవునికి అర్పణ అర్పించడం కూడా అంతే ప్రాముఖ్యం. అంటే స్తుతిలో అర్పణ ఉండాలి, స్తుతిలో అర్పణ కూడా ఉండాలి. పూర్వకాలంలో దహన బలి దగ్గరికి వెళ్ళిన తర్వాత గొవ్వనో పావురమునో ఎద్దునో తీసుకెళ్ళి ఏం చేసేవారు? అర్పించేవారు, బలి ఇచ్చేవారు. ఈరోజు గంట సేపు సాక్ష్యం చెప్తాం, కానీ ఇంకా దశంభాగం మనం ఇవ్వడానికి ఇష్టపడం, ఇంకా కృతజ్ఞత కానుక ఇవ్వడానికి ఇష్టపడం. దేవునికి సంపూర్తిగా మన హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడం. అప్పుడు మనం అలాంటి వాళ్ళని ఏమనాలా? అందరూ ఒకసారేనండి. ఆ చీలో నువ్వు ఉన్నావో లేదో చూసుకోవాలి. నువ్వు కూడా ఉండి సీ అని అన్నావంటే మనం లేనిపోను గొడవ. నువ్వు అదే చేసి సీ అన్నావు అనుకో అంటే నీకు నువ్వు తిట్టుకున్నట్టుగా అన్నమాట, కనుక ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు స్తుతి ఎలా చేయాలా, స్తుతి ఏ విధంగా నువ్వు చేయాలా, స్తుతి ఎన్ని రకాలుగా చేయాలా అనే మాటలు నేను రాశాను. స్తుతి చేయవలసి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలా, ఎవరు స్తుతించాలా అనేది ఇంకా పెద్ద ప్రసంగం అయిపోద్ది కనుక స్తుతి ఏ విధంగా చేయాలి, ఎందుకంటే పాస్టర్ గారికి చివరిలో ఆరాధన ఇస్తాను కనుక ఈరోజు ఆరాధన చేయదు. స్తుతి ఏ విధంగా చేయాలా? స్తుతిలో ఐక్యత ఉంటుంది. వాక్యం ఒకరే చెప్తారు, అందరూ వినాల. కానీ ఆరాధన మాత్రం అలా కాదు. అందరి నోరులు తెరవబడతాయి, అందరి చేతులు లేవబడతాయి, అందరూ స్తోత్రము చెల్లించవచ్చు, అందరూ హల్లెలూయా అనొచ్చు. ఐక్యతకు సూచన. ఒకవేళ నువ్వు నోరు కదపడం లేదనుకో, ఈ స్తుతి ఐక్యత నీకు ఇంకా లేదన్నమాట. ఆడి చెప్తే నేనేడు చేయడం, మా ఇంటి దగ్గర నేను ఆరాధించుకోలేనా, మా ఇంటి దగ్గర నేను స్తుతించుకోలేనా, మా ఇంటి దగ్గర నేను కనపరుచుకోలేనా అని అనుకుంటారు. ఇది మనకొక సంఘం. ఇక్కడ మనందరము దేవుని పిల్లలం, ఆయా కుటుంబాలకు సంబంధించిన వారు అవ్వచ్చు. కానీ మనం ఇక్కడ ఈ సంఘం మనని కన్నాది. మన కుటుంబంలో ఏ విధంగా తల్లి కంటదో ఈ సంఘం మనని ఆధ్యాత్మికంగా కన్నది. శాశ్వతమ్మ గురించి నేను సంతోషిస్తాను. శాశ్వతమ్మ ఇక్కడ బాప్తీసం తీసుకుంది. వాళ్ళ పిల్లలు ఇక్కడ బాప్తీసం తీసుకున్నారు కానీ కొన్ని కారణాల చేత రాళ్ళు ఇక్కడికి. కానీ ఆవిడ ప్రతి ప్రభురాజ్ సంస్కరణకి ఎక్కడికే వస్తుంది, స్పెషల్ మీటింగ్స్ ఇక్కడికే వస్తుంది. అంటే వాక్యానుసారంగా ఎంత కరెక్ట్గా, ఈవెన్ తన కూతురు దగ్గర ఉంటుంది. వాళ్ళు అని ఉండొచ్చు, ఇదేంటి మేము ఒక్కలమే, నువ్వు ఒక్కదాని అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడికి రావా అంటారో లేదో నాకు తెలియదు, కానీ రావా అని అంటే బహుశా ఆవిడ ఒక డెసిషన్ తీసుకుంది, నేను సచ్చినంత వరకు ఆ సంఘాన్ని విడిచిపెట్టను. పరిస్థితులు ఏవైనా కావచ్చు, సమస్యలు ఏవైనా కావచ్చు, కానీ నా తల్లి సంఘం అది, నేను పుట్టి పెరిగిన సంఘం. చిన్నప్పటి నుంచి నేను అక్కడే మెలిగాను, రక్షించబడిన దగ్గర నుంచి నేను అక్కడే ఉన్నాను, అక్కడే వాక్యం వింటున్నాను. కనుక ఐక్యతకు నిలయమైనది ఆరాధన. ఐక్యతకు నిలవైంది ఏది? అందరూ కలిసి చేసే ఒకే పని సంఘంలో ఏంటంటే ఆరాధన. కానుకలు కొంతమంది వేయచ్చు, కొంతమంది వేయకపోవచ్చు. దశంభాగం కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. కానీ ఆరాధన అనేది అందరూ చేయడానికి అవకాశం ఉంది. కొంతమందికి కానుక వేయడం అలవాటు ఉంటుంది, కొంతమందికి వేయకపోవడం అలవాటు ఉంటుంది. పాస్టర్ గారు అడగలేరు కదా. కానీ ఆరాధనకి అవకాశం ఉండి నువ్వు చేయలేకపోతున్నావంటే ఈ ఐక్యతలో నువ్వు ఇమ్మడలేకపోతున్నావు అన్నమాట అర్థం. కనుక
రెండోది స్తుతి ఆరాధనలో కృతజ్ఞత చెల్లించడం, అలాగనే కానుక చెల్లించడం, హృదయాన్ని మేల్కొల్పడం అనేది. ఆరాధించడంలో కంఠస్వరానితో స్తుతించడం, గానం చేయడం, అలాగనే లేచి నిలబడడం, అంటే దేవుని గౌరవించడం. సాగిలపడడం. ఆరాధనలో మరొక క్రమం ఏంటంటే సాగిలపడడం. జ్ఞానులు ఏం చేశారండి ఆరాధించేటప్పుడు? సాగిలపడ్డారు. జ్ఞానులంటే ఆ దినాల్లో రాజు కంట గొప్పవారు. చాలామంది వంగి నాకు పాదాభివందనం చేస్తారు. ఆ పాదాభివందనం చేసినందుకు వాళ్ళు తక్కువైపోయారు, నేను ఎక్కువైపోయాను కాదు. అంటే ఈయన దైవజనుని పాదాభివందనం చేయడం వలన నాకు ఆశీర్వాదం, నాకు మేలు అనే ఒక ఆలోచన. ఒరిస్సాలో ఇంకెక్కువ క్రమం ఉంటుంది. ఒరిస్సాలో ఇంచుమించుకు ఒరిస్సా వెళ్తే మాత్రం కాలే కడిగేస్తారు. ఏకంగా కాలు కడిగి లోనకి పిలుస్తారు. ఒరిస్సాలో కాలు కడిగి లోనకి పిలుస్తారు. ఇప్పుడు కొత్తగా మొదలెట్టారు, సబ్బు కూడా పెడుతున్నారు అక్కడ. ఒరు బాబు సబ్బు ఎందుకురా నాయన అంటే వాళ్ళు వదలకుంటున్నారు. సబ్బు ఒక కొత్త టవలో ఒక సబ్బు కొంటారు. పాస్టర్ గారికి ఇప్పుడు కుర్చీ వేస్తున్నారు. కుర్చీ మీద కూర్చుని పెట్టి కాలు కడిగి సబ్బుతో కడిగేసి టవల్తో తుడుస్తున్నారు. కనుక అంటే అదేంటంటే యేసుప్రభు చిన్న బాలుడే. 2 సంవత్సరాలు కుర్రోడు. వచ్చిన జ్ఞానులు మాత్రం ఆ రాజ్యంలో గొప్పవారు, హేరోదు కంట గొప్పవారు. కానీ వీళ్ళేం చేశారు? సాగిలపడ్డారు. ఆరాధనలో సాగిలపడడం అనేది ఒక క్రమం. చేతులు ఎత్తడం అనేది ఒక క్రమం. మౌనముగా ఆరాధించడం అనేది కూడా ఒక క్రమం. నాట్యము చేయడం అనేది కూడా ఒక క్రమం. దీని అన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి. నాట్యము చేయడం అనేది కూడా క్రమం. ఎందుకు నాట్యం చేయాలా? యేసుప్రభు ఒకరోజు గాడిద మీద వెళ్తుంటే ప్రజలు ఏం చేశారు? అక్కడ ఏం చేశారండి? కింద చీరలేసి సర్వోన్నతుడా వస్తున్నాడని నాట్యం చేయడం మొదలుపెట్టారు. దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు బహుశా డినామినేషన్ పీపుల్ ఉన్నారో ఏంటో వాళ్ళు వచ్చి యేసుప్రభుకి అడుగుతారు, అయ్యా నీకైతే వినపడడం లేదా? వాళ్ళు ఎందుకు అలా కేకలేస్తున్నారు? కొంచెం ఆగిపోమని అయ్యా అని అంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, వాళ్ళు ఊరుకుని పోతే ఈ రాళ్ళు ఏం చేస్తాయి? కేకలు వేస్తాయి. మీకు నాకు సంగతి తెలియకుంటుంది. కొంతమంది కోమాలో ఉండిపోయారయ్యా చర్చిలో ఉన్నోళ్ళు. వాళ్ళు స్తోత్రం అంటే స్తోత్రం అనరు. ఎందుకంటే వాళ్ళకి పోత్రం. స్తోత్రం అంటే స్తోత్రం అనరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటి? పోత్రం. దేవుని స్తుతించడానికి పోత్రం ఉండకూడదండి. నా మీద మీకు పోత్రం ఉండొచ్చు, మీ పక్కంటి వాళ్ళ మీద పోత్రం ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం ఎవ్వరికి పోత్రం ఉండకూడదు. ఆయన స్తోత్రార్హుడు. దేవునికి స్తోత్రం. ఆయన స్తోత్రార్హుడు. ఆయన నిత్యము మనం స్తుతించాలి, నిత్యము మనం గణపరచాలి. యేసుప్రభు అదే చెప్పాడు, ఏయ్ మీరు ఊరుకున్నారంటే ఇక్కడ యాక్సిడెంట్లు అయిపోతాయి. రాళ్ళు కేకలేస్తే పేలిపోతాయి. ఒక్కొక్కడికి గోప పేలిపోతుంది, ఒక్కొక్కడికి రక్తాలు వచ్చేస్తాయి. ఎందుకంటే రాయి కేకలేసింది అనుకోండి, రాయి నోరిప్పింది అనుకోండి, ఏమైపోతుంది? ఒక్కొక్కడి బుర్ర మీద పడిపోయి యాక్సిడెంట్లు అయిపోతాయి. పిచ్చోళ్ళారా ఊరుకోండి అయ్యా. మీరు కేకలైపోతే ఊరుకోండి, స్తుతించకపోతే ఊరుకుని పోండి. స్తుతించిన వాళ్ళు ఎందుకు అడ్డు పెడుతున్నారు? కనుక కంఠస్వరముతో దేవుని స్తుతించడం, అంతేకాదు ఆయన పొగడడం. కొంతమంది మనుషుల్ని పొగుడుతుంటారు, మీరు అంత గొప్పవాళ్ళండి, మీరు ఎంత గొప్పవాళ్ళండి. కొంతమంది రాజకీయవేత్తలను పొగుడుతారు, ఆయన ఇలాటోడు, ఆయన అలాటోడు, ఇలాటోడు, గొప్పోడు, మంచోడు. అయ్యగారు తలంచుకున్నారంటే ఇదైపోద్ది, అమ్మగారు తలంచుకున్నారంటే ఇదైపోద్ది. కొంతమంది నన్ను పొగుడుతుంటారు. మనం పొగడవలసింది ఎవరిని పొగడాలా? మీరు సాక్ష్యాలు చెప్పినప్పుడు కూడా ఏమంటారు, అయ్యగారు ప్రార్థన చేస్తే ఇలాగే. అయ్యగారు ప్రార్థన చేస్తే అయ్యగారు మీలోటాడే. నాకు అనారోగ్యం ఉంది, అయ్యగారు ప్రార్థన చేశారు, దేవుడు మాత్రం
స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు జస్ట్ సాధనం, కానీ బాగు చేసిన వాడెవరు? దేవుడు. దేవుడు దేవుడే శక్తివంతుడు, దేవుడే ప్రార్థన చేసేవాడు. ఇవన్నీ ఉట్టి బోటక మాటలో అలా అక్కడికి వెళ్తే కొబ్బరి నూనె రాస్తే వాళ్ళు బాగైపోయి ఇవన్నీ లేవండి, బైబిల్లో లేవు. బైబిల్లో లేనివి ఇవి. ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయాయి. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు ఇవి. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు. సచ్చినంత వరకు తప్పిపోతుంటాడు, పడిపోతుంటాడు, జారిపోతుంటాడు. దేవుడు ఒక్కడే సంపూర్ణుడు, దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు. ఆయన ఒక్కడే కార్యాలు చేయగలడు. ఆయన ఒక్కడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కుమార్ పాస్టర్, సతీష్ పాస్టర్, రాజు పాస్టర్ అందరూ కూడా జారిపోయిన వారే, పడిపోయారు. కలవర సతీష్ పాస్టర్ కూడా జారిపోయిన వాడే. ఎవడు పరిపూర్ణుడు కాదు. యేసుక్రీస్తు ఒక్కడే సంపూర్ణుడు. కనుక ఎప్పుడు ఆయన్ని పొగడాలి. ఆయన పొగడాలంటే ఎలా పొగడాలి తెలుసా? అయ్యా నువ్వెంత గొప్పవాడు అయ్యా, మాట చేతే ఆకాశాన్ని సృష్టించావు, మాట చేతే భూమిని నిర్మించావు, మాట చేతే సముద్రాన్ని పాయలు చేశావు. ఆయన పొగడ్డానికి ఎన్ని లేవు. మాట చేతే ఈ సర్వ సృష్టిని సృష్టించావు, మాట చేతే బంగారాన్ని భూమిలో నిర్మించావు. బంగారం ఎలా పుట్టింది తెలుసా? దేవుడే పుట్టించాడు. ఇనుము ఎలా పుట్టింది తెలుసా? దేవుడే పుట్టించాడు. రాగి ఎలా పుట్టింది? దేవుడే పుట్టించాడు. మానవుడు పుట్టించలేదు. చివరికి చెట్టు కూడా ఎవరు పుట్టించారు? దేవుడు. చివరికి నిన్ను నన్ను కూడా ఎవరు పుట్టించారు? దేవుడేనండి. దేవుడే. అటువంటి దేవుడిని నువ్వు ఆరాధించా. ఇవన్నీ తలంచుకుంటే ఈ బుర్ర ఫెయిల్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుందేమో భయం వేస్తుంది. ఎంత గొప్ప దేవుడు! ఒక్క మాట అన్నాడు, చెట్లారా పుట్టిపోండి అంటే చెట్లు పుట్టిపోయాయి. సముద్రం దగ్గరికి లే సముద్రమా ఇవేంటి ఊరు మధ్యకి వచ్చేవేటి, వెళ్ళిపో ఊరు చివరికి వెళ్ళిపోండి. జామని వెళ్ళిపోయింది అది ఊరు చివరికి. ఎంత గొప్ప దేవుడు! ఊరు చివరికి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఒక్కడుగు ముందుకే వేద్దానంటే ఒక్కడుగు ముందుకే వేయలేదు. ఆ ఊరు చివరిలోనే ఉండిపోయింది. అలాగా ఊరి చివరిలోనే ఉండిపోయింది. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. చాలాసార్లు మన జీవితాల్లో ఏదో అనుకుంటాం, నాకంట గొప్పోడు లేడు, నాకంట ఇది లేడు, నాకు అల్లాలు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు. తెలిస్తే నీకు ప్రభువు తెలుసా? ప్రభువుతో నీకు సంబంధం ఉందా? ఆయన తెలిస్తే చెప్పు. ఇంకెవడు తెలిసినా ఏటి లాభం? పెద్దోడే నాకు తెలిస్తే ఈ చిన్నోళ్ళందరూ ఏం చేయగలరు? నేను చెప్పాను కదా నిన్న, ఆయన ఫోన్ చేస్తే రేపు పంపించాడు సార్, నేను చూస్తాను అది చేసేదాం అని అన్నాడు. ఆయన వెళ్ళిపోతాడు, కూర్చోవయ్యా, ఈయనకంటే పెద్దోడు ఒకడు ఉండు, ఆయనకు ఫోన్ చేద్దాం అని చేసి కూర్చుని పెట్టి ఫోన్ మాట్లాడి, ప్రభా మేమేదో చేశాం, ఆయన ఏదో విన్నాడు, కానీ నువ్వే చేయగలవు, నువ్వే కార్యం చేయగలవు. ఇప్పటికే కుర్రోడు చాలా మదుపు పెట్టేశాడు, ఖచ్చితంగా కార్యం చేసేను ఆయన. దేవుడు ప్రార్థన వెళ్ళయ్యా, దేవుడు చేసేస్తాడు, వెళ్ళు కార్యం చేసేస్తాడు, వెళ్ళు అద్భుతం చేస్తాడు, వెళ్ళు. దేవుడు చేయలేనిది ఏముంది? దేవుడు మనిషికి అసాధ్యమైనవన్నీ సాధ్యాలు చేస్తాడు. అంతేకాదండి, నాట్యము చేస్తుంది. మనోళ్ళు చాలామంది నాట్యం చేయడం లేదు. ఆరాధనలో ఏం చేయాలట? నేను ఎప్పుడు అమ్మవారి సంబరాలు అయినప్పుడు చూస్తుంటాను, వాళ్ళు ఎంత బాగా చేస్తుంటారండి. అలాగా అదేంటి వేప కొమ్మలు కట్టేసుకుని లాగా అంటారు. మనోలేటో దిష్టి బొమ్మలు అలాగా ఉండిపోతారు. పోనీ ఇలాగైనా అనరు, కనీసం ఇలాగైనా అనరు. అదేంటది స్టైల్ అంటారా? లేకపోతే దేవుని దగ్గర స్టైల్ కొడితే లాభం లేదండి. అలా కుర్రాడు చెప్పాడు కదా సాక్ష్యం, దేవుడి దగ్గర స్టైల్ కొడితే ఒక్కసారి దెబ్బ కొట్టాడట. వారు నువ్వు గుడికి రావమంటే రావకుంటున్నావు, అయ్యగారు చెప్పిన అనుకో, అమ్మగారు చెప్తానమని పట్టణ కొడితే ఇప్పుడు వచ్చేస్తాను గుడికి. ఇప్పుడు గుడికి నేను చెప్పాను, ఆయన చెప్పాడా? అప్పుడు ఏం చెప్పాలి ఆయనకి? చీ దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో దీవెన ఉంది. గంతులు వేసి వారు స్తుతించిరి,
గంతులు వేసి వారిని స్తుతించిరి. ప్రియులరా, ఆరాధనలో ఉండే ఆశీర్వాదాలు, 7 రకాల ఆశీర్వాదాల గురించి నేను మొన్న జస్ట్ టచ్ చేసి వదిలాను. ఏంటి ఆశీర్వాదాలు? ఆశీర్వాదాలు ఏంటి? చెరసాల్లో పడేస్తే ఎవడైనా అప్పటికే కొట్టు వదిలేశారు. వాళ్ళకి రక్తాలు వస్తుంటూ ఏట్రా బాబు, ఏటి ఇలా కొట్టేశారు, ప్రభా నీకేమైనా కనికరం లేదా, నీకేం జాలి లేదా, నీ సేవ చేస్తే ఇలా కొట్టేశారేటి, ఇదేటి నాయన, ఎంత సేవ చేశారు నాయన, నేను సౌలుగా ఉండేటప్పుడే బాగుండేది, అప్పుడు అందరూ నాకు జడిసేవారు, నేను తంతుంటే అందరూ నాకు జిందాబాద్ అనేవారు, ఇప్పుడు పౌలుగా మారిపోయిన తర్వాత అందరు నాకు తంతున్నారు నాయన, నీకేమైనా కనికరం లేదు అన్నాడా? అనలేదు. ఆ దెబ్బలు కారిపోతుంటే, రక్తం కారిపోతుంటే అప్పుడేంటి? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. ఎప్పుడండి? కాదు. ఎప్పుడు స్తుతించాలా? తంతున్నా సరే, నిందలేసినా సరే, పొడుస్తున్నా సరే, అప్పులైపోయినా సరే, కష్టాలు అయిపోయినా సరే, బాధలు వచ్చినా సరే. మనకు ఆయన వచ్చి, సార్ అప్పులు అయిపోయింది సార్, కొంచెం ప్రార్థన చేయండి సార్ అన్నాడు. ఏమయ్యా అప్పులు అయిపోయావంటే, ఏడు సార్ అప్పులు అయిపోయానండి. ఎందుకు అప్పులు అయిపోయాయంటే, కారు కొంటే అప్పవుదా? కారు కొంటే అప్పవుదండి. ఎందుకయ్యా కారు అని అంటే, మా ఆవిడ కారు కొంటే అప్పవుతావు, భూమి కొంటే అప్పవుతావు. ఎంత చెట్టుకి అంత గాలించుకోవాలి. దుబారా ఖర్చు పెట్టేసి వచ్చిన దానికంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే కప్పు అవుతావు కదా. మళ్ళీ దేవుడు ప్రార్థన, దేవుడు అంటాడట ప్రార్థన, దేవుడండే మళ్ళీ దానికి ఏం చేస్తారంటాడు, మళ్ళీ ఏదో వాక్యం తీసి మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను ఇస్తాను అంటాడా. ఏది ఇష్టం అంటే అడుగుతావా? కారు ఇష్టం అంటే కారు, ఒక బస్సు కొని, లేకపోతే తెలుగు తక్కువ మాట్లాడి. అందుగురించి అంటాడు పౌలు, ఏం పాడు ఉంటాడంటే, ఎల్లప్పుడు నువ్వు తంతున్నా పొడుస్తున్నా. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుని స్తుతించడం మొదలుపెట్టిన తర్వాత చెరసాలకి భూకంపం వచ్చింది, కానీ సంఖ్యలే ఊడాయి. అదేంటంటే కొత్త పేరు పెట్టాలి. భూకంపం పేరు ఏం పేరు? సంఖ్యలు ఊడిపోయిన భూకంపం. యుద్ధం చేయవలసి వచ్చింది. యెహోషాపాతు యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధంలో కత్తి కర్ర లేకుండా ఆయన అంటాడు, యెహోవా నీవే మాకు దిక్కు. యెహోవా మాటలు అంటాడు, యెహోవా నీవే మాకు దిక్కు, మాకు శక్తి చాలదు అని అంటే, పిచ్చోడా నువ్వెలా ఊరుకో, నేను నీ యుద్ధంతో చేస్తాను, కానీ నువ్వేం చేయాలంటే నాకు స్తుతి ఆరాధన చేయాల. ఈ యుద్ధానికి జయం కావాలంటే ఏం చేయాలట అంటే, మనకి యుద్ధాలు వచ్చినప్పుడు, మనకు అపనిందలు వచ్చినప్పుడు, మనకి సమస్యలు వచ్చినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు, మన మీద ఎవడైనా తిరగబడుతున్నప్పుడు మనం ఏం చేయాలా? ఆడికి తండాన చూడకూడదు, ఆడికి తిరిగి కొడ్డాన చూడకూడదు. ఏం చేయాలండి మనం? స్తుతి ఆరాధన చేస్తే జయం వచ్చింది, ప్లస్ ఏమొచ్చింది? డబ్బు వచ్చింది, బంగారం వచ్చింది. మీ లాటోలో అప్పుడు ఉంటే ఎంత బంగారం వచ్చినో మీకు, ఒక్కొక్కరికి ఎన్నేసి ఎంతేసి బంగారం వచ్చినో. కనుక ప్రియులారా, స్తుతి ఆరాధనలో ఉండే ఆశీర్వాదాలు. 5 రొట్లు 2 చేపలు ఇస్తే ఆయన ప్రార్థన చేయలేదు, దేవునికి స్తుతి అర్పణ చేశాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ ఇరుకులో సమృద్ధినిచ్చాడు దేవుడు కూడా స్తుతి ఆరాధన చేశాడు. తక్కువని ఎక్కువగా చేసేవాడు. కనుక స్తుతి ఆరాధనలో రోగులు స్వస్థపరచబడ్డారు, తక్కువ ఎక్కువైంది, కష్టాలు తీరిపోయాయి, సంఖ్యలు విడిపోయాయి, శత్రువులు మరణించారు, బ్రతుకులు బాగుపడ్డాయి, రోగాలు స్వస్థపరచబడ్డాయి. కనుక ప్రియులారా, ఈ స్తుతి ఆరాధన అనేది మీ జీవితాల్లో నేర్చుకోండి. చాలామంది స్తుతి ఆరాధన టైంకి రారు మీరు స్తుతి ఆరాధన లేకుండా. కనుక నేను ఈరోజు చాలా సంతోషించాను కదా. నేను చూశాను, ఫస్ట్ పాట పాడినప్పుడు ఒకసారి చూస్తే 75% ఈరోజు సంఘానికి వచ్చేసారు. కనుక అలాగే ప్రతి ఆదివారం వస్తే ఎంత సంతోషం. 75% కాదు,
ఎంత పర్సెంట్ రావాలి? 100కి 100% రావాలి. 100కి 100% రావాలి. అది దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాం. మీ కొరతలు, మీ కష్టాలు, మీ బ్రతుకులన్నీ కూడా ఆశీర్వదింపబడాలని మరి కన్నపాస్ట్ గారు ఆరాధన చేస్తారు. దేవుడు ఈ ఆరాధన ద్వారా ఈరోజు గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం మన సంఘానికి రావాలని, ప్రభు సన్నిధిలో మనం మేలు పొందాలని మరి దేవుని సన్నిధిలో మనందరం లేచి నిలబడదాం. ఆరాధనలో పాలు పంపులు పొందుదాం. దేవా